గ్రామానికి సంబంధించి అధికార పార్టీ నేతలు ఫలితాలను తారుమారు చేశారని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు నిన్న రాత్రి నుంచి కూడా ఆందోళన చేపడతా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఫలితాలు తారుమారు చేశారనేది వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. అయితే కౌంటింగ్ కేంద్రం సంబంధించి లైట్లు ఆఫ్ చేసి లోపలికి ఒక గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డారని, ఆ చొరబడ్డటువంటి వ్యక్తి కూడా మొత్తం కూడా ఫలితాలు తారుమారు చేశారనేటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలతో కుమ్మక్కయ్యారని కూడా వారు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. అక్కడ రీకౌంటింగ్ జరపాలనే డిమాండ్ అయితే వ్యక్తమైతా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. ఆ పోలింగ్ కేంద్రం సంబంధించి కూడా అక్కడ ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఆందోళన చేపడతా ఉన్నారు. లోపలికి వెళ్లి కూడా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేంద్రం సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా ఎటువంటి క్లారిటీ అంటే వాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వడం కూడా తెలుస్తా ఉంది. ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇదే ఓటు చెప్పాలి, ఇంకేమో దొరుకుతాయని మనం ఓటేసి